మరి ఇవన్నీ ఏమీ లేకుండా నెయ్యి మాత్రం వచ్చిందంటున్నారు. అంటే మీరు ఎక్కడి నుంచి తయారు చేశారు ఈ నెయ్యిని? ఇది కల్తీ అని క్లియర్గా చిట్టిస్తే దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అంబటి రాంబాబును ఒక పావుగా ఆయన బలి చేశాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈవేళ ఎంతో కొంత ఎవరైనా ఒకరే ఇద్దరు అంబటి సానుభూతి పరులున్నా, అంబటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తాలి. అంతే తప్ప పాపం ఇటువంటి వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించి ఈ రకంగా మరి కక్షలు పంపించేటువంటి విధంగా, వర్గాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వారించాల అసెంబ్లీలో. నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేగా. ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి, బోనమ్మ గారిని ఉద్దేశించి కూడా ఆ రోజు అసెంబ్లీలో ఈ అంబటి రాంబాబు గారు నాకు ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా మాట్లాడారో మేము కూడా చూసాం సాక్షాత్ అసెంబ్లీలో. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం ఇది తప్పు, ఇట్లా ఉండకూడదని మాట కనీసం ఆయన ఊటంట మాట రాలా. ఈ రోజు కూడా సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ఆయన తప్పు చేశాం క్షమాపణలు అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులకి తావులేనిటువంటి పరిస్థితి. అంటే వాళ్లే ఇష్యూని క్రియేట్ చేస్తారు, వాళ్లే ఇష్యూని మరి ఏదైతే కక్షలు కేసులు పెంచి వైషమ్యాలు సృష్టించేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 18-20 నెలల నుంచి ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే వాటి నుంచి దృష్టి మరల్చేటువంటి విధంగానే మరి వీరు చేసేటువంటి ప్రయత్నాల్ని ఇవాళ కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. జోగి రమేష్ గారి గురించి, అంబటి గురించి. మరి జోగి రమేష్ గారు సరే మొన్న కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మాట్లాడారో సభ్య సమాజం చూశారు. లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దుర్మార్గంగా మాట్లాడితే మహిళలు ఇతను జైల్లో ఉన్నా కూడా ఇతను బుద్ధి ఏమీ మారలేదు అని వీళ్ళ మహిళలు కూడా ఆ రోజు మాట్లాడుకున్న పరిస్థితి మేము చూసాం. అంత దుర్మార్గంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత రెచ్చగొట్టేటువంటి విధంగా జోగి రమేష్ గారు మాట్లాడారు. మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈవేళ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద, చట్టం అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చట్టం తన పని చేసుకుంటూ పోతే మీరు కులాలను ఆపాదిస్తూ ఉన్నారు, కాపు అంటున్నారు, లేదా బీసీ అంటూ ఉన్నారు. మరి గత మీ ప్రభుత్వంలో బొండా ఉమ్మగారు కానీ, ఒక వెంకన్న గారు ఎమ్మెల్సీ, మరి వీళ్ళిద్దరూ మరి పల్నాడు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి హత్య భయంకరంగా మనందరం కూడా చూసాం. పెద్ద పెద్ద రాడ్లతోటి, బరిసెలతోటి వాళ్ళ కారు బద్దలు కొట్టి కొద్ది క్షణాలలో వాళ్ళ నుంచి తప్పించుకుని ఆ రోజు బయటపడినటువంటి పరిస్థితి. బుద్ధా వెంకన్న, బొండా ఉమ్మ, మరి వాళ్ళ కాపు బీసీలు కాదా? అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అది కూడా ఎటువంటి వ్యక్తులు? ఈరోజు 11 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయని అంటే 151 నుంచి 11కు వచ్చారని అంటే దానికి కారణం ఈ జోగి రమేష్ గారు, ఈ అంబటి రాంబాబు గారు, ఈ పేర్ని నాని గారు, ఈ కొడాలి నాని గారు, ఆ వంశీ గారు, ఇటువంటి వారే కదా. మరి అటువంటి వారి వల్ల ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళని మార్చుకోవడమా, లేకపోతే ఏం చేస్తే ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందనేది ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైన భూత పురాణం, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకుల్నే మీరు ఎంకరేజ్ చేసి ఎవరైతే దూషణ చేస్తారో, ఎవరైతే భూత పురాణం ఇప్పి మాట్లాడతారో, ఏ రకంగా అయితే ఆ రోజు పదవులు ఇచ్చారో ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా ఈరోజు ప్రతిపక్షం హోదా లేకపోయినా మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందుకే నేను చెప్తూ ఉన్నా, ఈరోజు కాపు సమాజంలో ఒక సికే నాయుడు, ఒక కోడి రామ్మూర్తి నాయుడు, ఒక ఎస్వి రంగారావు, ఒక మండలి వెంకట కృష్ణారావు గారు, ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ఇటువంటి వాళ్ళు కాపు సమాజానికి ఆదర్శం. ఇటువంటి వాళ్ళు కాపులకి మరి ఒక స్ఫూర్తి. ఇటువంటి ఎంతో మంది ప్రతిభావంతులు కాపు సమాజంలో ఉన్నారు. అటువంటి వారిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మేము ముందుకెళ్తాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఇటువంటి బూతు పురాణంలో మరి ఈవేళ ఆరితేరినటువంటి అంబటి లాంటి వాళ్ళు ఆదర్శం కాదనే విషయాన్ని మీ ద్వారా మరి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.